హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్. ఇవాళ వీడియోలో నేను మా గార్డెన్ అయితే మీకు చూపించబోతున్నాను. ఏంటి గార్డెన్ టూర్ ఆల్రెడీ చేసింది కదా అనుకుంటున్నారా? అవునండి, ఆల్రెడీ 2 వీడియోస్ అయితే గార్డెన్ టూర్వి చేశాను. సో అందులో చూపించనివి, అలాగే కొత్తగా ఈ ఇయర్ మేమేం ప్లాన్ చేసాము, ఎలాంటి వెజిటబుల్స్ ప్లాన్ చేసామో అన్నీ కూడా మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీరే ఎంజాయ్ చేస్తారు. సో ఫస్ట్ అయితే నేను లాస్ట్ టైం చెప్పాను కదా, మామిడి చెట్టు కూడా ఉంది మా పెరట్లో అని చెప్పి. అవునండి, ఇదే ఆ మామిడి చెట్టు. సో ఇది సమ్మర్ సీజన్ కదా, మామిడి పండ్లు అయితే వచ్చేసాయి. కాకపోతే దీనికి ఏజ్ వచ్చేసి 4 to 5 years ఉంటుంది, అంటే చిన్న చెట్టేనండి. అండ్ లాస్ట్ టైం స్టార్ట్ అయింది ఇది కాపుకు రావడం. లాస్ట్ టైం ఒక 4-5 అంతే, చాలా తక్కువ అయితే వచ్చాయి. కానీ ఎన్ని తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మన చెట్టుకి మన ఇంట్లో కాచాయి అంటే చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదా, ఆ ఫీలే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈసారి కూడా చాలా ఒక 15 అంతే వచ్చాయండి కాయలు, కాకపోతే మంచి సైజ్ వచ్చాయి. అండ్ ఇవి మాగితే మంచి స్వీట్గా కూడా ఉంటాయి, బంగినపల్లి మామిడి పండ్లు అంటారు కదా అవే. సో ఇదండి మా మామిడి చెట్టు. అండ్ ఇంకా ఏమేమి వచ్చాయో చూద్దామా. బీర చెట్లు అయితే మా మమ్మీ వేశారు. సో చాలా ఫ్రెష్గా అండ్ చాలా పెద్దగా అయితే వచ్చేసింది. ఇది క్రీపర్ ప్లాంట్ కదా, ఒక చిన్న ప్లాంట్ వేశారు, అసలు ఎంత పెద్దగా అయిపోయిందో. అండ్ కాయలు కూడా చాలా వచ్చాయి, బీరకాయలు సైజ్ కూడా చాలా లెంతీగా వచ్చాయండి, ఫ్రెష్గా, ఏ పురుగు లేకుండా. అండ్ ఇక్కడ ఏంటంటే మేము అసలు ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ ఏమి యూజ్ చేయలేదండి. కానీ ఎంత న్యాచురల్గా ఆర్గానిక్గా మన పెరట్లో పెరగడం అనేది మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా. అండ్ ఏంటంటే సాయిల్ కూడా ప్లాంట్స్కి పెరగడానికి చాలా హెల్ప్ అవుతాయండి. ఫస్ట్ మనం ప్లాంట్స్ వేసే ముందు ఎలాంటి సాయిల్ ఉండాలి, ఏ రకం ప్లాంట్స్కి ఎలాంటి సాయిల్ ఉండాలనేది కూడా కొంచెం రీసెర్చ్ చేసి అప్పుడు ప్లాంటింగ్ అనేది చేస్తే మనకి ఎలాంటి ప్లాంట్ అయినా నీట్గా మంచిగా మన ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి వంకాయ చెట్లు అండి. ఈ వంకాయ చెట్లు వేసి కూడా ఒక 2 months అవుతుంది. ఇవి కొంచెం లేట్గా వస్తాయి కదా. సో వన్స్ వచ్చేసాయి పూతకి అంటే అసలు ఇంకా ఆగకుండా వంకాయలు అనేటివి వస్తూనే ఉంటాయి, చాలా బాగున్నాయి కదా. అండ్ ఇవన్నీ బంతిపూల చెట్లు, అలాగే చాలా రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్, ఇలా చాలా షో ప్లాంట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి గార్డెన్లో. మర్మం ప్లాంట్ అంటారు కదా, పూల్లో కలిపి గ్రీన్ కలర్ ఆకును కడతారు, ఆ చెట్టు. అలాగే ఇవి సమ్ క్రోటన్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా చాలా చక్కగా పెరిగాయి. సమ్మర్ అయినా సరే మంచిగా వాటరింగ్ అనేది చేసినట్లయితే ప్లాంట్స్ అనేటివి ఏం డ్యామేజ్ కావండి. సమ్మర్ వచ్చేసింది కదా పోతాయేమో, మళ్ళీ మనం వింటర్ రైనీ సీజన్ వచ్చినప్పుడు పెట్టుకుందాంలే అనేమి అనుకోకండి. జస్ట్ 1 dayకి 2 daysకి అట్లా వాటరింగ్ చేస్తూ ఉండండి, నీట్గా ప్లాంట్స్ అయితే వస్తాయి. నేనైతే గ్రౌండ్లో సాయిల్లో వేసిన ప్లాంట్స్కి 2 daysకి ఒకసారి వాటరింగ్ చేస్తాను. అలాగే మనం పాట్స్లో వేసుకుంటాం కదా, కుండీల్లో, బ్యాగ్స్లో, అలాగా వాటికి మాత్రం డైలీ వాటరింగ్ అనేది చేయాలి. సాయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి చెట్లు అనేవి వడబడిపోతూ ఉంటాయి, వాడిపోతాయి. అండ్ ఇక్కడ రీసెంట్గా కొన్ని వంకాయ ప్లాంట్స్ అనేవి నాటాము, ఇంకా పూతకైతే రాలేదు. ఇది కూడా చిన్న బీర చెట్టు అండి, రీసెంట్గా వేసాము. అది ఫెన్సింగ్ ఉంటుంది కదా మన గార్డెన్కి, ఆ ఫెన్సింగ్కి ఇలా అల్లిచ్చేసామంటే మనకి ప్లేస్ తక్కువ ఉంటుంది, అలాగే చూడడానికి కూడా చక్కగా పెద్దగా నీట్గా క్రీపర్ కాబట్టి నీట్గా అల్లేసుకొని కాయలు మనకి చక్కగా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ కాకరకాయల చెట్లు కొన్ని ఉన్నాయి, ఇవి మేమైతే ప్లాన్ చేయలేదండి, అవే సీడ్స్ ఎక్కడో పడిపోయి. లాస్ట్ టైం వీడియోలో చూసారు కదా, కాకర చెట్టు పెద్దగా ఉన్నింది, మేబీ దాని విత్తనాలేమో పడి దానంతట అదే వచ్చింది. అండ్ ఇది పూతకు కూడా వచ్చేసిందండి, చూస్తున్నారా, చిన్న చిన్న పిందెలు, చిన్న కాయలు అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఇంకా లాస్ట్గా మల్లె చెట్టు కూడా ఉంది. నేను లాస్ట్ టైం చూపించాను కదా, ఇది ఈ టైంలో అంటే వింటర్ సీజన్లో ఆకులు అనేవి తెంపేస్తే మనకి సమ్మర్ సీజన్కి మంచిగా ఫ్లవర్స్ వస్తాయి అని చెప్పాను కదా. సో అదేనండి, మంచిగా ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. ఇవి ఎంత అసలు చెట్టు దగ్గరికి వెళ్తే చాలండి, ఎంత స్మెల్ వస్తుందో, అబ్బా ఇంకా అక్కడే ఉండిపోదామా అనిపిస్తుంది, అంత ప్లెజెంట్గా ఉంటాయి స్మెల్ కూడా. సో ఇవి మంచిగా ఈవినింగ్ టైం కొంచెం టైంపాస్లా ఉంటుంది, మంచిగా తెంపేసుకొని అల్లేసుకొని దేవుడికైనా లేదంటే మనమైనా అలంకరణకి యూజ్ చేసుకోవచ్చు.
సో ఇదండి మా గార్డెన్ అప్డేట్. నేను రీసెంట్గా ప్లాంట్ చేసిన వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ ఫ్లవరింగ్ ఈ ప్లాంట్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చుంటే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే మరో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.